ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరును తెలుగునాడుగా మార్చాలని ప్రసిద్ధ ప్రవచనకర్త గరికపతి నరసింహరావ్ డిమాండ్ చేశారు. కేరళను కేరళంగా మార్చినట్లే ఆంధ్రప్రదేశ్ను కూడా తెలుగునాడుగా మార్చాలని ఆయన సూచించారు. ఆంధ్రప్రదేశ్ అనేది తెలుగు మాట కాదు. ఉత్తరప్రదేశ్ ఎలానో ఆంధ్రప్రదేశ్ కూడా అంతే. మన రాష్ట్రం పేరులో తెలుగుదనం కనిపించదు అని వ్యాఖ్యానించారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు కూడా రాష్ట్రాన్ని తెలుగునాడుగా మార్చేందుకు ప్రయత్నించారని గుర్తుచేశారు. తమిళనాడులా మన రాష్ట్రం పేరులోనూ భాషా గౌరవం ప్రతిబింబించాలని, కేరళ ప్రజలకు ఉన్న పట్టుదల మనలోనూ ఉంటే రాష్ట్ర అభివృద్ధి మరింత వేగంగా సాగుతుందని గరికపాటి అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్రాన్ని కేరళం అని మార్చారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఎన్టీ రామారావు గారు ఆశయానికి అనుకూలంగా తెలుగునాడు అని మార్చినాడు. మనకు ఖచ్చితంగా జాతీయాభిమానం ఉంటుంది. తెలుగునాడు అని మార్చాలి. ఆంధ్రప్రదేశ్ తెలుగు మాట కాదు. నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. ఉత్తరప్రదేశ్ ఎంతో, హిమాచల్ ప్రదేశ్ ఎంతో, మధ్యప్రదేశ్ ఎంతో, ఆంధ్రప్రదేశ్ కూడా అంతే. తెలుగుదనం మన రాష్ట్రం పేరులోనే లేదు. ఎన్టీ రామారావు గారు తెలుగునాడు అని మార్చడం కోసం నానా యాతనలు పడ్డాడు ఆయన. మళ్ళీ తెలుగునాడు అని మార్చాలి. తమిళనాడు లాగే తెలుగునాడు అని మార్చాలి. ఒక సున్నా లేకపోతే వాళ్ళకి ఇబ్బంది ఏందా? కేరళ వాళ్ళు వెంటనే మా రాష్ట్రం, మా భాష కేరళం అని మార్చాల్సిందే అనుకున్నారు. అటువంటి పట్టుదల మనలో వస్తే రాష్ట్రం పేరు కాదమ్మా, తెలుగు ప్రజల బతుకులు కూడా మారతాయి ఖచ్చితంగా.